నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో, అంటే సుమారుగా ఒక 39 రోజులు 40 రోజుల పాటు కుంభరాశిలో రాహు కుజ గ్రహాలు కలిసి సంచరించడం జరుగుతుంది. అయితే ఈ 2 గ్రహాలతో పాటు ఒక బుధ శుక్ర రవి కూడా కొంతకాలం పాటు సంచరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో రాహు అన్నది స్వక్షేత్రం. అక్కడ ఈ సంవత్సరం అంతా డిసెంబరు నెలాఖరు వరకు అటు ఇటుగా రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అయితే రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహ కారకత్వాల్ని రాహు స్వీకరించి తను ఇవ్వడం చేస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే, మరి ఈ కుజుడు స్వభావ సిద్ధంగా తీక్షణ గ్రహం, చాలా తీవ్రమైనటువంటి గ్రహం. అటువంటి కుజుడు మరి రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే 40 రోజుల్లో కుజుని యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు సంబంధించిన వాటి వరకు ఏంటంటే సాధారణంగా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, స్త్రీలకి భర్త యొక్క నడవడిక, భర్త యొక్క ఆరోగ్యం, యోగక్షేమాలు, అలాగే మిగతా వారికి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు, అలాగే అన్నదమ్ములతో ఆస్తి సంబంధించినటువంటి విభేదాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఎవరైతే ఉత్సాహంగా అవుట్డోర్ వర్క్ చేస్తుంటారో యూనిఫామ్ వేసుకొని, వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ అపకీర్తి, ఇబ్బందులు రావడం, ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాటి మీద తిరుగుబాటు చేయడం, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అలాగే సాధారణంగా వ్యక్తుల్లో నీతి నశిస్తూ ఉంటుంది, అవినీతి పరంగా వెళ్తూ ఉంటుంది. ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలాగే దుర్మార్గంగా, అలాగే దారుణంగా రౌడీజం చేస్తూ, ఇతరుల ఆస్తి దోచుకుంటూ, ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని గ్రహాలు, ఈ రాహుగ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకరి జన్మజాతకం అనుకుందాం ఉదాహరణకి, ఈ రాహుతో కుజుడు కలిశాడు అంటే స్త్రీల యొక్క జాతకం అయితే భర్త గారికి ఇబ్బంది కలగడం కానీ, నష్టం కలగడం కానీ, వ్యసనాలు పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు రాహుతో కలిస్తే మగవారి జాతకంలో భార్యకి అనారోగ్యం కానీ, ధన నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు నైతికంగా వ్యభిచార యోగం చేయడం, ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. బుధుడు రాహుతో కలిసినప్పుడు మరి జాతకుడు అన్యాయ మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే బ్లాక్ మార్కెట్ చేయడం, డాక్యుమెంట్స్ తారుమారు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లతో రుణాలు స్వీకరించడం, ఈ విధంగా ప్రజల్ని మాయ చేస్తూ ధనార్జన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి కలిసినప్పుడు కొంతవరకు వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్కి దెబ్బ తగులుతూ ఉంటుంది. అందువల్లనే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు
ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ రాశికి పరిహారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాహు తన ప్రభావాన్ని ప్రతి గ్రహం మీద చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రధానంగా ఈ కుజుడికి రాహుకి ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రారంభంలో అంటే ఫిబ్రవరి 23 నుంచి ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో మనకి ప్రధానంగా మనం 2 తీసుకున్నాం. అయితే మిగతా గ్రహాలు కూడా ఆ ప్రభావం అది ఉంటుంది. అయితే మిగతా గ్రహాల మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాహు మీద ఈ గ్రహాలు ఏమి చేయలేవు. రాహు తన పని తాను చేసుకెళ్ళిపోతుంటాడు. అయితే ప్రధానంగా ఏమైందంటే గురువు యొక్క దృష్టి, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి మీద పడటం వల్ల ఏంటంటే చాలా వరకు వీటి యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. చాలా వరకు మరీ ప్రమాదం రాకుండా చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీ జరుగుతుందంటే కంపల్సరీగా కాదు. ఎవరైతే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ లేదు భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికి కూడా ఈ కుజుడు రాహు యొక్క కలయిక కొంతవరకు దేశ గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి రాహువు కుజ గ్రహాల కలయిక ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా 2 పాపగ్రహాలు ఒక భావంలో కలిసినప్పుడు ఖచ్చితంగా ఆ భావానికి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ఇదే పాపగ్రహాలు ఉపచయ స్థానాలైనటువంటి 3, 6, 10, 11 స్థానాల్లో కలిసినప్పుడు అది కొంతవరకు జాతకుడికి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అయితే అది నెగిటివ్తో కూడుకున్నటువంటి అభివృద్ధిలా ఉంటుంది తప్ప పెర్ఫెక్ట్గా అయితే ఉండదు. ఇప్పుడు తృతీయ స్థానంలో కుజుడు రాహు కలిసి ఉన్నారు. జాతకుడు ఏదో ఒక పార్టీ టికెట్ కోసం, ఏదైనా ఒక కాలేజీలో సీట్ ఏదో దానికోసం ట్రై చేస్తూ ఉంటాడు. దానికి వేరొకరు పోటీ పడడం జరుగుతూ ఉంటుంది. ఈ పోటీలో జాతకుడు తనతో ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళని ఏదో విధంగా నష్టపరిచి ఇబ్బంది పెట్టి ఆ పనిలో విజయం అన్నది సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరులకు నష్టం రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తృతీయలో ఈ పాపగ్రహాలు ధనుసు రాశి వారికి అన్నదమ్ములతో విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. స్నేహితులతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే మీరు చేసే ప్రయత్నానికి మీ సొంత వారే అడ్డంకులు కల్పిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు అన్నమాట. అది జరుగుతూ ఉంటుంది. ఇక సాధారణంగా మరి కుజుడు ఈ రాశి వారికి తృతీయ పంచమ వ్యయాధిపతి. అంటే సాధారణంగా పంచమ స్థానం అన్నది స్పెక్యులేషను, మీ సంతానం, మీలో ఉన్నటువంటి విజ్ఞానం, మీ ఎంటర్టైన్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాహుతో కలియడం వల్ల కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఆ కొత్త పరిచయంతో మీకు అలవాటు లేని పనులు ఏవో చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పోటీలో పాల్గొనడం, ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకోవడం, ఈ సినిమా తీద్దాం అనుకోవడం. అంటే మీకేం అనుభవం ఉండదో అవతల వాళ్ళు ప్రోత్సహిస్తారు, దానివల్ల మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక బలహీనతకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతుంటారో, ఎవరినైతే బాగా ప్రేమిస్తుంటారో వాళ్ళ ప్రవర్తనలో మీకు కొంత డౌట్ రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మీకేదో అన్యాయం చేస్తున్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు వాళ్ళు కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఎవరైతే కొద్దిగా వాహనాలు వేగంగా నడుపుతూ ఉంటారో, అలాగే బాగా రిస్క్తో కూడుకున్నటువంటి ఈ పోటీలు కొన్ని జరుగుతుంటాయి మధ్యకాలంలో. కార్ రేసింగ్లని, మోటార్ సైకిల్ రేసింగ్లని,
ఇలా గుర్రాల మీద పందాలు, అడవి జంతువులతో ఫిజికల్గా యుద్ధం చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. అటువంటి వాటి వల్ల జాతకుడికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఫిజికల్గా హట్ అవ్వడం కానీ, దెబ్బలు తాగడం కానీ, గాయాలు పాలవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాహసమైనటువంటి వృత్తులు చేస్తున్న వాళ్ళు దూరంగా ఉండాలి. అలాగే ఎటువంటి అంటే అడవి జంతువుల వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే పూర్వకాలం అడవి జంతువులు ఉండేవి, ఇప్పుడు పెద్ద పెద్ద మోటార్ సైకిల్ వాహనాలు అయినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి అంటే అడవి జంతువుల వల్ల, వాహనాల వల్ల, కొన్ని సందర్భాల్లో ఈ డాగ్స్ వాటి వల్ల కూడా నష్టం జరుగుతుంటుంది. కాబట్టి జాతకుడు వాటి విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి కొత్త ప్రయోగాలు చేయవద్దు. పరిచయం లేని వ్యక్తులతో కలిసి ఏ పని కొత్తగా ప్రారంభించవద్దు. అలాగే ఎవరితో ఉన్నా కలిసి వెళ్ళినప్పుడు కానీ, ఎవరితో కొత్తగా అగ్రిమెంట్ చేసినప్పుడు కానీ, ఎవరికైనా సంతకాలు పెట్టినప్పుడు కానీ, ఏదైనా ఎవరికైనా బ్లాంక్ చెక్కులు ఇచ్చినా, బ్లాంక్ ప్రో నోట్ మీద సంతకాలు పెట్టినా దానివల్ల ఇబ్బందులు కలగవచ్చు. కొన్ని కమ్యూనికేషన్స్ గ్యాప్ కూడా రావచ్చు. పొరపాటు మీరు ఎవరినో ఏదో అన్నారని మీరు ఒక మాట అంటే దాన్ని వేరే విధంగా అర్థం చేసి మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడే విషయంలో కానీ, ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ, ఎవరికన్నా డాక్యుమెంట్స్ ఉత్తరాలు రాసినప్పుడు కానీ, సంతకాలు పెట్టినప్పుడు, చెక్కులు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అది ఎంత దగ్గర వారైనా మీరు ఈ సమయంలో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఏదైనా జాతకంలో నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలే ప్రధానం. గోచార రీత్యా అష్టమ శని వచ్చినా, ఏలినాటి శని వచ్చినా, రాహు ప్రభావం ఉన్నా జాతకుడు తన చర్యల ద్వారా, తన నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా కంప్లీట్గా గోచారంలో వచ్చే నష్టాలని, ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు. లేని పక్షంలో దైవ బలంతో కూడా గోచారాన్ని తిప్పికొట్టి మంచి ఫలితాలుగా మార్చుకోవచ్చు. అందువల్ల గోచారం గురించి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. మనం ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలో ఈ రాహు కుజుల కలయిక అన్నది కేవలం గోచారం ఫలితం మాత్రమే. ఇది కేవలం ఒక 43 రోజులు 45 రోజులు ఉంటుంది. దీన్ని కంప్లీట్గా ఆ సమయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాన్ని ఇంకా మనం పాజిటివ్గా కూడా మార్చుకోవచ్చు. ప్రధానంగా రాహుగ్రహానికి ఇప్పుడు రాహువే జాతకుడిని ఇబ్బంది పెడుతుంటాడు, ప్రలోభ పెడుతుంటాడు, నష్టపరుస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో అఖండ ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంటాడు. రాహుకి అధిదేవతగా దుర్గాదేవి ఉంటుంది. కాబట్టి కంప్లీట్ గా జాతకుడు వారి వారి స్థాయిని బట్టి అమ్మవారికి, దుర్గా అమ్మవారికి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయడం, వీలైతే నిమ్మకాయల దండ వేయడం, ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటే అమ్మవారికి ఒకసారి చండీ హోమం చేయించుకోవడం, నిరంతరం దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, ఇంకా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, గండాలు లాంటివి ఉన్నాయి, పోలీస్ కేసులు ఉన్నాయనుకుంటే దేవి ఖడ్గమాల అనే స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, ఇంకా సాత్వికంగా ఇంకా పైకి రావాలనుకుంటే లలితా సహస్రనామ పారాయణ ద్వారా కంప్లీట్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. అమ్మవారు ప్రసన్నం చేసుకుంటే రాహు ప్రసన్నం అవుతాడు. రాహు అనుగ్రహించాడంటే చాలా అఖండ ఐశ్వర్యం అనమాట. జాతకుని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి కంప్లీట్గా ఏదైనా మనస వాచ కర్మణ ఆరాధించవలసి ఉంటుంది. కంప్లీట్గా మీరు అమ్మవారి ఆరాధన ద్వారా అప్పుడప్పుడు వీలైతే మీరు ఏ ఊరు వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కంప్లీట్గా దర్శించుకోవాల్సి ఉంటుంది. అది గ్రామ దేవత అయినా, ప్రధాన దేవత అయినా మాత్రం మీరు ఏ ఊరు వెళ్ళినా అక్కడ చూడవలసి ఉంటుంది. ప్రధానంగా మీరు ఎక్కడైతే జన్మించారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ దేవతని కంప్లీట్గా పూజ చేసుకోవాల్సింది. అంటే అమ్మవారు అన్ని రూపాల్లో ఉంటుంది కాబట్టి ప్రధానంగా గ్రామ దేవత ఇంపార్టెంట్. అలాగే మీ పట్టణంలో సమీపంలో ఉన్నటువంటి పెద్ద ఆలయాలు అంటే విజయవాడ, శ్రీశైలం ఇటువంటి క్షేత్రాలు కంపల్సరీగా దర్శించడం వల్ల మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. గోచార రీత్యా వచ్చే సమస్య మాత్రం 100% పరిష్కారం అవుతుంది. ఇప్పుడు రాహు వల్ల వచ్చేది అమ్మవారి వల్ల. ఇక కుజుడు వల్ల వచ్చే సమస్య అన్నది ఆంజనేయ స్వామి ద్వారా, సుబ్రహ్మణ్య స్వామి ద్వారా, అంటే సంతాన సంబంధించిన విషయాలు, వివాహానికి సంబంధించిన విషయాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వల్ల, అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి చెరుకు రసం, తేనె, పానకం లాంటి వాటిలో అభిషేకం చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నుడు అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే అన్నదమ్ముల వల్ల ప్రాబ్లమ్స్, రుణ సమస్యలు, అలాగే వివాహం సరిగ్గా జరగడం లేదు,
ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది అంటే ఎటువంటి సర్వ కార్యక్రమాల కన్నా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల రాహు తొందరగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. అందువలన ఆంజనేయ స్వామిని మీరు ప్రసన్నం చేసుకోవాలంటే ఆర్థిక పరమైన, వివాహపరమైన, కుటుంబ సమస్యలతో ఉన్నవాళ్ళు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అభిషేకం చేసిన తర్వాత తమలపాకులతో అర్చన చేసి స్వామికి వడమాల నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే వడమాల వేయటం, వడపప్పు నైవేద్యంగా పెట్టడం వల్ల ఇది సాల్వ్ అవుతుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలకు మాత్రం కంప్లీట్గా శనివారం రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేసి దాని తర్వాత తమలపాకులతో అర్చన చేసి దాని తర్వాత స్వామికి పులిహార నైవేద్యం పెట్టడం వల్ల కానీ గారెలు నైవేద్యంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య అన్నది పరిష్కారం అవుతుంది. ఇది కొంతవరకు సాధారణ వ్యక్తులు చేసుకునే సమస్యలు. ఇంకా మనం చేసుకోగలమంటే మాత్రం మరి రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణ చేయడం ద్వారా కుజుడి యొక్క సమస్య కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. బట్ ఏదైనా ఇప్పుడు కుజ రాహుల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అటు అమ్మవారికి, అటు ఆంజనేయ స్వామి వారికి, మరి సుబ్రహ్మణ్య స్వామి వారికి, అలాగే రాహుకి రెమెడీ చేయనప్పుడు కేతువు కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఇవి నిరంతరం రోజు చేసుకునేవే. అయితే పర్టికులర్గా కొంత ఎక్స్ట్రాగా చేయడం వల్ల ఏంటంటే ఆ గ్రహాలు ప్రత్యేకంగా అవి అందడం వల్ల ఆ గ్రహాలు పరిహారమై మనకి మంచి ఎనర్జీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.